ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయంలో దేవుని మాటలు కొద్దిసేపు మనం నేర్చుకుందాం. గత వారము మనం నేర్చుకున్నటువంటి పాఠము మానవ జీవిత గమ్యముల యొక్క స్థలములు, జీవిత గమ్యముల యొక్క స్థలములు. పాతాళము ఎక్కడ ఉంటుంది, తర్వాత నిత్యత్వము ఎక్కడ ఉంటుంది అని. పాతాళములో ఎన్ని ప్రదేశాలు ఉంటాయి, నిత్యత్వంలో ఎన్ని ప్రదేశాలు ఉంటాయని మనం నేర్చుకున్నాం. పాతాళము అన్నది భూమి క్రింద ఉంటుంది అని, ఆ పాతాళములో 2 ప్రదేశాలు ఉన్నాయి అని, పైన ఉన్నది పరదైసు అని, క్రిందనున్నది వేదనకర స్థలము అని. తర్వాత నిత్యత్వము అన్నది ఆకాశములో, 3వ ఆకాశములో మన భూమికి పైన ఉన్నది అని. అందులో పైన పరలోకము ఉంది, క్రింద నరకము ఉంది. ఇవి శాశ్వతము, నిత్యము ఉండబోయేవి, యుగ యుగములు ఉండబోయేవి అని నేర్చుకున్నాము. ఈ భూమి మీద మన జీవితము కేవలము 100 సంవత్సరములు మాత్రమే. నిత్యత్వములో మన యొక్క జీవితము యుగ యుగములు అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకున్నాం. తర్వాత లోకులందరూ పోవలసిన మార్గంలో మనం వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే మన పితరుల యుద్ధకు వెళ్తున్నాము. మన పితరులు ఎక్కడ ఉన్నారు అంటే పాతాళములో ఉన్నారు. అక్కడ పరదైసులో వారందరూ కూడా క్షేమంగా ఉన్నారు. మహిమలో వారు ఉన్నారు, ఇంకా నిత్య మహిమలోకి చేర్చబడలేదు. మహిమలో వారందరూ కూడా పరదైసులో ఉన్నారు అనే విషయాన్ని నేర్చుకుని చివరిగా మనం ఎక్కడికి వచ్చి ఆగాము అంటే, మరి పరదైసు భూమి క్రింద ఉంది, పాతాళములోని పై ప్రాంతములో, పై ప్రదేశంలో పరదైసు ఉంది అని మనం నేర్చుకున్నాము. కానీ చివరిగా చదవబడినటువంటి 2 కొరింథీ 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాలలో అపోస్తలుడైన పౌలు ఆత్మరూపిగా ఆయన 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు. అక్కడ కొనిపోబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాను నేను అంటే, ఎక్కడికి వెళ్ళాను? పరదైసుకు వెళ్ళాను. అక్కడ వచింప శక్యము కాని కొన్ని మాటలను, దేవదూతల భాష లాంటి మాటలను నేను విన్నాను అన్నాడు. సో ఈరోజు మనం ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నాము అంటే, మరి గత వారం దాకా భూమి క్రింద పాతాళము ఉంది అని నేర్చుకున్నటువంటి మనము ఒక్కసారిగా ఎందుకు మరి భూమి క్రింద ఉన్నటువంటి పరదైసు మరి ఎందుకు 3వ ఆకాశంలో ఉంది ఇప్పుడు అనే విషయాన్ని చూడబోతున్నాము. రెండవది మన నిరీక్షణకు సంబంధించింది. చనిపోయిన మన పితరులు మనలను చూస్తూ ఉంటారా? ఈ 2 విషయాలు ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. మొదటిది, భూమి క్రింద ఉండవలసినటువంటి, పాతాళములో ఉండవలసినటువంటి పరదైసు 3వ ఆకాశమునకు అక్కడ ఎందుకు ఉంది, అక్కడ ఎందుకు వెళ్ళింది, ఎవరు తీసుకెళ్లారు అనేది మొదటి విషయము. రెండవది, చనిపోయినటువంటి మన వారు మనలను చూస్తున్నారా? నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా కోడళ్ళు అని, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు అని చనిపోయిన మన పితరులు అక్కడి నుండి మనల్ని చూస్తున్నారా? ఈ 2 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఇక ప్రారంభిద్దాము. భూమి క్రింద ఉన్నటువంటి పరదైసు 3వ ఆకాశంలో ఉంది అని మనం ఇందాక చదువుకున్నాం. అందుకోసం అది చదివించారు. ఏ జరిగి ఉండవచ్చు? ఎందుకంటే పోయినసారి అడిగాను ఎక్కడ ఉంది అంటే, కొందరేమో భూమి క్రింద అన్నారు, కొందరేమో ఆకాశంలో అన్నారు. నేను అన్నాను 2 కూడా నిజమే అని అన్నాను. ఆ విషయంలోకి మనం ముందుకు సాగిపోదాము. హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో 39-40 వచనాలు చదువుతున్నాను. చూడండి, 39-40 వచనాలు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచును గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింప లేదు.
ఒక ఫలము ఉంది అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, ఒక వాగ్దాన ఫలము అనేది ఉంది. ఆ వాగ్దాన ఫలము ముందుగానే సిద్ధపరచబడింది. కానీ ఆపాడట దేవుడు. ఏం చేశాడట? ఆపాడట. ఎందుకు ఆపాడట? వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము ఇంకా కొంత సమయం ఉంది. ఒకసారి బయటికి వెళ్ళండి. ఒకసారి బయటికి వెళ్ళండి. ఒక వాగ్దాన ఫలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ వాగ్దాన ఫలము ఇవ్వడానికి ఇంకా సమయం ఉంది. అందుకే ఏమంటున్నాడంటే ఇంకా కొంతకాలము ఉండాలి. సంపూర్ణత్వం అప్పుడే ఇంకా రాదు. అంటే ఏదో ఒక వాగ్దాన ఫలము రాబోతోంది అని, ఏదో ఒక సంపూర్ణత్వము రాబోతోంది అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ వాక్యాన్ని వినే ముందు ఒక హెచ్చరిక. ఇక ఇప్పటి నుండి ఈ అంశం, మొదటి అంశం, మూడవ ఆకాశంలో ఉన్న పరదేశ గురించి మనం మాట్లాడుకుంటున్నామా? దీనికి చెప్పే ముందు హెచ్చరిక ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకోబోతున్నటువంటి ఏ మాట కూడా మనకు దేవుని గ్రంథంలో స్ట్రైట్ గా ఇలాగే అని లేదు. ఇది ఇలాగే అని నేను ఇప్పుడు చెప్తున్నాను, కానీ అది నిజం అవ్వచ్చు, నిజము అవ్వకపోవచ్చును. ఏం జరిగింది అనే ఆలోచనతో మనం ముందుకు వెళ్తున్నాం. కానీ దేవుడైతే కింద ఉన్నది పైకి ఎందుకు వెళ్ళిందో ఎక్కడ సమాధానము దేవుడు చెప్పలేదు. కానీ కొన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఇలా జరిగి ఉండవచ్చు అని మాత్రమే నేను చెబుతున్నాను. దీని విషయమై ఎవరితో కూడా వాదము పెట్టుకునవద్దు. మన జ్ఞానం నిమిత్తం మాత్రమే ఈ విషయాలను నేను తెలియజేస్తున్నాను. రైట్. భూమి క్రింద ఉన్నటువంటి పరదేశు మూడవ ఆకాశంలోకి ఎప్పుడు కొనిపోబడింది, ఎందుకు కొనిపోబడింది అనే విషయాన్ని మనం చూడబోతున్నాము. ఎఫెసీలకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయము, 4వ అధ్యాయము 8-9 వచనాలు మరొకసారి చదువుకుందాం. పోయిన వారం చదువుకున్నాము. 8-9 వచనములు. ఓకే. మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయన భూమి యొక్క ప్రతి భాగమునకు దిగననియు అర్థమించుతున్నది కదా. చదవబడినటువంటి ఈ మాటలు పోయిన వారం కూడా మనం చదివాము. ఒకసారి చూడండి. ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను. అమ్మా కొద్దిగా ముందుకంటే జరగనమ్మా. కాస్త వీలైతే దయచేసి ముందుకు జరగండి ఒకసారి. ఓకేనా? రైట్. ఒకసారి సర్దుకోండి. ఏమైనా మాటలు ఉంటే మాట్లాడేసుకోండి. సమయం ఇస్తాను, ఎందుకంటే మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి ఏదైనా ఉంటే కొంచెం చూసుకోండి. ఆ తర్వాత మనము ముందుకు వెళ్ళిపోదాము. రైట్. రైట్. వెళ్దామా? ఎఫెసీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలలో ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెను. ఏమై ఉండవచ్చు ఆ ఈవులు? మనము ఒక లైన్లో వెళ్తున్నాము, అదే అయి ఉండవచ్చును, అది కాకపోవచ్చును అనే దాన్ని మాత్రమే ఆలోచిస్తున్నాం. ఏంటి ఈవులు అన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి ఎక్కడికి వెళ్ళారు? ఆయన పరదైసుకు వెళ్ళారు. పరదైసుకు వెళ్ళినటువంటి ఆయన అక్కడ ఏం చేశాడట? ఈవులను ఇచ్చాడట. ఏమిచ్చాడట? ఈవులను ఇచ్చాడట. తర్వాత ఏం చేశాడట? చెరగా
తీసుకెళ్ళిపోయాడు. అంటే ఒకటి ఏదో చెరగా ఉండిందట, ఒకటేదో అంటే పరదైసులో చెరగా ఏముంటుంది? పరదైసులో చెరగా ఏముంటుంది? పరదైసు అంటేనే విశ్రాంతి స్థలము, స్వేచ్ఛ వాయువులు కదా ఉన్నటువంటి స్థలము పరదైసు అంటే. మరి అక్కడ చెరగా ఏముంది? అక్కడ చెరగా ఏముంది అనేది ఒక్కసారి ఆలోచిస్తే, ఆయన ఆరోహణమైనప్పుడు అంటే ఆయన పాతాళంలోని పరదైసుకు వెళ్ళారు. అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు? 3 రోజులు ఉన్నారు. ఆదివారమున తెల్లవారుజామున మరలా ఆయన పరదైసు నుండి ఈ భూమి మీదకు వచ్చి తర్వాత 40 దినములు ఆయన ఈ భూమి మీద నడియాడాడు. మరలా చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినములు ఆయన ఈ భూమి మీద నడయాడి 11 మారులు పరిశుద్ధులకు, దేవుని బిడ్డలకు ప్రత్యక్షమై ఇక ఒలీవల కొండ మీద ఆయన ఆరోహణము అయ్యాడు. కేవలము ఒలీవ కొండ దగ్గర మాత్రమే ఆరోహణం అనుకోకండి. ఆరోహణము అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఆయన సమాధి చేయబడినప్పటి నుండి. ఎప్పటి నుండి? ఆయన సమాధి చేయబడినప్పటి నుండి ఆయన పరదేశుకి వెళ్ళాడు. అక్కడ ఏదో చెరగా ఉంటే ఆ చెరను విడిపించి ఆయన తీసుకెళ్ళిపోయి ఆ తర్వాత ఏమిచ్చాడట? మనుష్యులకు ఈవులను అనుగ్రహించాడు. మనుషులకు ఈవులను అనుగ్రహించాడంటే దాంట్లో ఒక అర్థం ఉంది. ఏమర్థం ఉంది? ఆయన తన రక్తాన్ని కార్చాడు, మన పాపములను కడిగివేశాడు, మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చాడు. అదే ఈవులు అనుకోవచ్చు. కానీ చెరను అంటే పరదైసుల్లో ఏం చేశాడట? చెరగా పట్టుకెళ్ళిపోయాడట. ఒకసారి కీర్తన గ్రంథము 68వ కీర్తన 18వ వచనం, 68వ కీర్తన 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 68వ కీర్తన 18వ వచనం, లేదంటే క్షమించండి అది వదిలేండి. యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనము. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొను. పాతాళము ఏం చేస్తుందట? పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొని ఉందంట. పాపం చేయని వారిని ఏం చేయలేదు? పాతాళము ఎల్లకాలము పాపము చేయని వారిని పట్టుకొని ఉంచలేదు. అదే నువ్వు పాపం చేసావా? నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టుగా తిరిగావా? నీకు ఇష్టమైనట్టుగా ప్రవర్తించావా? పాతాళము నిన్ను విడవక గట్టిగా పట్టుకుంటుంది. నీవు పరిశుద్ధుడవా? దేవుని కుమారుడవా? దేవుని నీతిని ఎరిగి దేవుని నీతిని అనుసరించిన వాడవా? పాతాళము ఎల్లకాలము నిన్ను పట్టుకుని ఉంచదు. అందుకే కొంతమంది పండితులు, ఇది నా ఆలోచన కాదు, కొంతమంది పండితులు ఏమంటారంటే స్ట్రైట్ గా మనం వెళ్తాము. కొంతమంది పండితుల యొక్క వాదన ఏంటి అంటే, భూమి క్రింద ఉన్నటువంటి పరదేశం హఠాత్తుగా 3వ ఆకాశంలో మనకు ఎందుకు కనిపిస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయినప్పుడు ఆయన పరదేశుకి వెళ్ళి 3 దినములున్న తర్వాత అక్కడ కూడా ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఆయన రక్తము అక్కడ కూడా అవసరమై ఉంది. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్నటువంటి వారికి కూడా ఆయన రక్తం అవసరమా? అవసరం లేదా? అవసరమే. కాబట్టి ఆయన చనిపోయి పరదేశుకెళ్ళి తన రక్తం చేత వారిని కూడా పరిశుద్ధపరిచి ఆయన ఆరోహణమయ్యేప్పుడు అప్పుడు ఆ పరదేశును పాతాళములో నుండి తీసుకొని అలాగా ఆయన తనతో పాటే వెళ్ళి 3వ ఆకాశంలో ఉంచి అలా ఆయన చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను అని పండితుల యొక్క వాదన, దేవుని యొక్క వాదన కాదు. కానీ
మొత్తానికి భూమి కింద ఉండవలసింది ఎక్కడ ఉంది? మూడవ ఆకాశంలో అయితే ఉంది. ఏం జరిగింది అనేది మనము దేవునితో స్ట్రైట్ గా కాకుండా కొంతమంది పండితుల యొక్క వాదన ఏముంది దీని విషయంలో అంటే, ఇలా జరిగి ఉండవచ్చేమో. ఆయన పరదేశం నుంచి మరలా వచ్చేప్పుడు ఆ పాతాళంలో ఉన్నటువంటి పరదేశును విడిపించి ఇక్కడ ఉండకూడదు, ఇది ఇక్కడ ఉండకూడదు అని దాన్ని తీసుకుని ఆయన చెరగా పట్టుకుని పోయి అక్కడ ఉంచి, ఎందుకంటే పాతాళము పాపం చేసిన వారిని పట్టుకునే ఉంటుంది కాబట్టి, పాపము చేయనటువంటి నీతిమంతులు అక్కడే ఉన్నారు కాబట్టి వారిని తీసుకుని వెళ్ళి అక్కడ ఉంచాడు. అదే దానిని పౌలుకు దర్శనము ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు చూయించారు. పౌలు రా, ఒక్కసారి రా అని పరదేశుకు తీసుకెళ్ళి, ఇదిగో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నారు చూడు, ఇక్కడ ఉన్నారు చూడు అని ఇలా దేవుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను. ఇలా జరిగి ఉండవచ్చు. ఇలా జరిగిందని నేను చెప్పట్లేదు, ఇలా జరిగిందని నేను చెప్పట్లేదు, ఇలా జరిగి ఉండవచ్చు. అందుకే భూమి కింద ఉన్నటువంటిది మూడవ ఆకాశమునకు వెళ్ళింది. ఆ సమయములోనే దేవుడు ఆరోహణం అవుతున్నప్పుడు ఆయన పరదేశుని తీసుకెళ్లి అక్కడ ఉంచాడు అనేది ఇది. ఒకసారి ఒక వచనాన్ని చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 30వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయము 30వ వచనం. వారు మోషే ఏలియా అనువారు రైట్. మోషే ఏలియా యేసుక్రీస్తు ఒక కొండ మీదకి వెళ్ళారు. ఆ కొండ మీద ఆయన రూపాంతరం చెందారు. రూపాంతరం చెందినప్పుడు తెల్లని వస్త్రము, దగదగా మెరిసే వస్త్రము ధరించుకున్నాడు. అప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆయన ఎదురుకు వచ్చారు. వారు మోషే ఏలియాను. మోషే ఏలియాను వారు వచ్చి ఏం మాట్లాడుతున్నారట? ఒక నిర్గమమును గూర్చి మాట్లాడుతున్నారు. దేని గురించి మాట్లాడుతున్నారట? నిర్గమము. నిర్గమము అంటే అర్థం ఏంటో తెలుసా? నిర్గమము అంటే ఏంటో తెలుసా? నిర్గమము అనేది ఆ పదానికి అర్థం ఏంటో తెలుసా? మనకు నిర్గమాకాండము అని రాయబడింది. నిర్గమ అని ఎందుకన్నారు? నిర్గమ ఆ కాండము ఆది కాండము కాదు, లేవి కాండం కాదు, సంఖ్యాకాండము కాదు, ద్వితీయోపదేశ కాండము కాదు. దానికి ఎందుకు నిర్గమ అని పెట్టారంటే, నిర్గమము అంటే బయటికి రావడం. నిర్గమము అంటే అర్థం ఏంటి? బయటికి రావడం, బయటికి రావడం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారట? మోషే ఏలియాలు వచ్చి యేసుక్రీస్తు ఆయన నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి, అంటే ఏదో బయటికి రాబోతున్నారు, లేదా ఏదో బయటికి రాబోతుంది. అది ఆయనే అవ్వచ్చు, లేకపోతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి పరదైసునే, దాని గురించి ఆ నిర్గమమును గూర్చైనా అవ్వచ్చును, ఇక దేని గురించి అయినా అవ్వవచ్చును అనేది పండితుల యొక్క వాదన. ఈ కారణాలను బట్టి ఆయన చనిపోయేటప్పుడు ఒక నిర్గమమును గూర్చి ఒక ఆలోచనలో ఉన్నారు. నిర్గమం అంటే బయటికి తీసుకుని రావటం. దేని బయటికి తీసుకొచ్చాడు చనిపోయినప్పుడు? అది మనకు తెలియదు. ఇదే అయి ఉండవచ్చును, లేదా అందుకే నేను చెప్తున్నాను ఖచ్చితంగా కాదు, ఇది అయి ఉండవచ్చును. ఆ పరదైసును తీసుకెళ్ళి అక్కడ బయటికి తీసుకొని రావడం అదైనా అయి ఉండవచ్చును అని. ఇది మొదటి వాదన యొక్క జవాబు. రెండవది ఏం చెప్పాను? రెండవది చనిపోయిన వారి విషయమై మనం ఎంతో దుఃఖపడుతున్నాము. దేవుని వాక్యం కూడా దుఃఖపడవద్దు అని ఎక్కడ చెప్పలేదు, దుఃఖపడవద్దు అని ఎక్కడ దేవుని వాక్యము చెప్పలేదు. కానీ ఏం చెప్పింది దేవుని వాక్యము? నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడదు. గుండెలు ఎప్పుడు బాదుకుంటాము? ఇక మరలా దాన్ని తిరిగి పొందలేము అన్నప్పుడు గుండెలు బాదుకుంటాం. అలా గుండెలు బాదుకొని బాధపడవద్దు, నిరీక్షణ కలిగి ఉండండి. నిరీక్షణ
నిరీక్షణ. ఈ నిరీక్షణ కలగడానికి దేవుడు మనకు దేవుడి గ్రంథంలో ఎన్ని మాటలు తెలియజేశాడు. అందుకే పోయిన వారం చెప్పుకున్నాము, మనం చనిపోతున్నాము అంటే అర్థము మన పితరుల యొద్దకు వెళ్తున్నామని అర్థం కదా. నిన్న ఆలస్యంగా వెళ్ళాను ఇంటికి. జీవమ్మ మీకు తెలుసు కదా, ఆలస్యంగా వెళ్ళానా. వెళ్ళేసరికి నా కొడుకు అడుగుతున్నాడట. ఏమడిగాడు? నాన్న ఇంకా రాలేదా, నాన్న ఇంకా రాలేదా, నాన్న ఇంకా రాలేదా అని అడిగాడు. అంటే నేను వస్తే వాడు చూడాలి అని, నేను వస్తే చూడాలి అని. అలాగే మనం కూడా మాయమైపోవట్లేదు, చనిపోతే మన పితరుల యొద్దకు వెళ్తున్నాము. బాధపడేది ఉంటే ఎవరి కొరకు బాధపడాలి? నీ కొరకు బాధపడు. నీ పితరుని దగ్గరకు నువ్వు వెళ్తావో లేదో ఆలోచించుకో. అది బాధపడుకో, అది బాధపడాల్సిన విషయం. నిరీక్షణ ఉంది, ఒక నిరీక్షణ. ఇంకొకటి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సుందరాస్, చనిపోయిన వారు మనల్ని చూస్తుంటారా? తమ్ముడు చూస్తుంటారు. ఎక్కడ నుండి చూస్తుంటారని? ప్రకాశం గారు, అబ్రహాం ఏంటి? అబ్రహాం ఓకే తీసుకుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 56 నుండి 59 వచనాలు చదువుకుందాము. 56 నుండి 59 వచనాలు చదువుకుందాము. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనేను. ఇంకా ముందుకెళ్దాం. అందుకు యోధులు, నీకింకను ఏ 10 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్ళిపోయాడు. మీ జవాబులు విన్న తర్వాత నాకు ఏమర్థమవుతుందంటే, నేను అడిగేది ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి వారిని పరదైసులో ఉన్నటువంటి మన పెద్దలు పితరులు చూస్తున్నారని తెలిస్తే మాత్రం ఎంత సంతోషమో. అంటే మా జేబ నన్ను చూస్తుంటారు అనే సంతోషం నాకు కలుగుతుంది. మా జేబ నన్ను చూస్తుంటారు, మా జేబ నన్ను చూస్తుంటారు. ఇక్కడ చూడండి, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను. నా దినము చూడాలి 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 అని ఎంతో ఆశతో బ్రతికాడట, ఆనందంతో బ్రతికాడట. బ్రతికిన తర్వాత నెక్స్ట్ అది చూచి సంతోషించను. ఏం చేశాడట అబ్రహాము? చూచి సంతోషించను. అంటే యేసుక్రీస్తు యొక్క ఒక దినముంది, యేసుక్రీస్తు యొక్క ఒక దినముంది, యేసుక్రీస్తు ద్వారా ఒక ఆశీర్వాదము ఉంది. అది అబ్రహాముకు తెలియజేయబడినప్పుడు అబ్రహాం ఏం చేశాడట? ఆ దినమును చూడాలని చాలా ఆశతో ఉన్నాడట. చనిపోయాడు కాబట్టి చూడలేకపోయాడని రాయబడలేదు. ఏమని రాయబడింది? అది చూచి ఆనందించను. ఏంటి ఆ దినము? ఏం చూశాడు? ఎప్పుడు చూశాడు? మొత్తానికైతే చూస్తున్నాడు. పరదైసులో ఉన్నటువంటి వారు భూమి మీద ఉన్నటువంటి వారిని ఖచ్చితంగా, ఇందాక ఫస్ట్ పాయింట్ విషయంలో చెప్పలేకపోయాను కదా, ఖచ్చితంగా అని ఈ విషయంలో చెప్తున్నాను.
భూమి మీద ఉన్నటువంటి వారిని పరదేశంలో ఉన్నటువంటి మన పితరులు ఖచ్చితంగా చూస్తున్నారు. అబ్రహాము కూడా యేసుక్రీస్తు యొక్క దినమును చూడాలని ఆశపడ్డాడట. దాన్ని చూచి ఆనందించాడట. మరి ఎప్పుడు ఏంటి ఆ దినం అంటే ఊరికే చెప్పేసుకున్నాము. ఆదికాండం 12వ అధ్యాయంలో యెహోవా దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. అబ్రామా, నీవు లేచి నీ తండ్రిని నీ తల్లిని నీ యొక్క అంతటిని విడిచి నేను చూపించే దేశం నాకు వెళ్ళు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదను, నిన్ను శపించు వారిని నేను శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడదు. అబ్రామా, నేను చెప్పినట్టు కనుక నీవు వింటే, నా నిబంధనను గైకొంటే నీ వంశములోనే ఒక సర్వశక్తుని నేను పుట్టిస్తాను. మీకు ఓకేనా? మెస్సియా రాబోతున్నాడు అని తెలుసు. మరి అబ్రామా, నీవు నా నిబంధనను గైకొంటే ఆ మెస్సియా నీ వంశంలోనే పుడతాడు. నీవు సిద్ధమా అంటే అబ్రామా అన్నాడు, యస్ ప్రభువా, నేను సిద్ధమే. నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను. ఎందుకంటే నా వంశంలో ఎవరిని పుట్టిస్తాను? ఒక ఆయన్ని పుట్టిస్తానన్నావు. ఆయన నుండే సమస్త లోకానికి ఆశీర్వాదము అని చెప్పావు. ఒకసారి చూడండి, అమరు చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలలో యెహోవా దేవుడు అబ్రహాముతో మాట్లాడింది అతని తరతరముల పిల్లల గురించి కాదు. నువ్వు పిల్లలు లేక బాధపడుతున్నావు అబ్రామా, నీకు పిల్లల్ని ఇస్తాను, వారి ద్వారా పిల్లల్ని ఇస్తాను అని మీరు అనుకుంటున్నారేమో. అక్కడ దేవుడు మాట్లాడింది పిల్ల తరమును గురించి కాదు. నీవు నా నిబంధనను గైకొంటే ఎవరిని ఇస్తాను? నీకు మెస్సియాను నీ వంశములో నేను రప్పిస్తాను అంటే అప్పుడు ఆయన అన్నాడు, అబ్రాహాము అన్నాడు, ప్రభువా నాకు ఇష్టమే అన్నాడు. అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒక్కని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనే ఆ సంతానము క్రీస్తు. అప్పుడు చెప్పాడు దేవుడు ఆయనకి, నీ సంతానములో యేసుక్రీస్తు మెస్సియా రాబోతున్నాడు అంటే అప్పటి నుండి ఆయన దినం కొరకు చూస్తూ ఉన్నాడు. ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు కాదని తెలిసింది. తర్వాత యాకోబు పుట్టాడు, యాకోబు కాదని తెలిసింది. యాకోబు తర్వాత 12 మంది కుమారులు ఒక కుమార్తె పుట్టారు, వారు కాదు అని తెలిసింది. ఆ తర్వాత అలాగే చూస్తూనే ఉన్నాడు. ఆ దినమును చూస్తున్నాను నీకులా ఆనందిస్తూ చూస్తాను, ఏదో ఒక రోజు చూస్తాను అని ఆశ పెట్టుకుని ఉన్నాడు. కానీ ఈలోగా చనిపోయాడు. కానీ దేవుని వాక్యం ఇలా చెప్తుంది, ఆయన చూచి ఆనందించను. యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించడము, ఆయన నడయాడము, ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించడము, ఆయన శిలువలో చనిపోవటము, సమాధి చేయబడము, సమాధి నుండి తిరిగి లేవటము, ఆయన వెళ్తూ పరదేశును కూడా తనతో పాటు తీసుకొని వెళ్ళటము, ఇవన్నీ కూడా ఎవరు చూశారట? అబ్రహాము చూశారు. అమ్మా, ఎస్, దేవుడు నాకు వాగ్దానం చేసినట్టుగా నా సంతానములో ఎవరిని పుట్టించాడు? మెస్సియాను, యెషువా మెస్సియాను పుట్టించాడు అని ఆయన చూశాడట. అబ్రహాము చూసినప్పుడు చెప్పాలి, ఎవరు చూడాలనుకుంటున్నావు చనిపోయిన తర్వాత? మీ అమ్మ వాళ్ళనే చూడాలనుకుంటున్నావు కదా. నువ్వు చూసే తర్వాత
వాళ్ళు నిన్ను చూస్తున్నారు, జాగ్రత్త అయిపో. వాళ్ళు కూడా నిన్ను చూస్తున్నారు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, వాళ్ళు ఎన్ని ఆశలతో పోయారో. అందుకే హిందువులు అంటుంటారు, ఏమంటుంటారు హిందువులు? వారి ఆత్మకు, అది నిజమని నేను చెప్పట్లేదు, వారు ఉండేదే ఒకవేళ పరదేశంలో ఉంటే వారు శాంతిలోనే ఉంటారు. పరదేశంలో ఉండకుండా వారు వేదనకర స్థలానికి వెళ్ళి నీవు ఇక్కడ గొప్పగా బతుకుతుంటే వారికి శాంతి ఏమీ కలగదు. అలాగని వారు పరదేశంలో సంతోషంగా ఉండి నువ్వు మంచిగా బ్రతుకుతుంటే చాలా సంతోషం అనుకుంటారు. అంతేగాని వాళ్ళ ఆత్మకు శాంతి కలిగేది లేదు, వాళ్ళ ఆత్మకు భంగం కలిగేది ఏమీ లేదు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆత్మకు శాంతి కలగాల, ఆత్మకు భంగం కలగాల అనేది నీ చేతిలోనే ఉంది. కాబట్టి అబ్రహాము యేసుక్రీస్తు యొక్క దినాన్ని చూడాలి అనుకున్నాడు, బ్రతికున్నప్పుడు చూడలేకపోయాడు, చనిపోయిన తర్వాత చూశాడు. మరి అబ్రహాం ఎక్కడున్నాడని మనకు లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉంది. ఆయన పరదైసులో ఉన్నాడు అని ఉంది. ఆయన రొమ్మున ఎవరు ఆనుకొని ఉన్నారని ఉంది. ఆ సందర్భంలో ఒక బీదవాడైనటువంటి దరిద్రుడైనటువంటి లాజరు ఆయనను ఆనుకొని, బాబాయ్ ఇలా ఉంటే, బాబాయ్ అబ్రహాం అయితే, నేను దీన దరిద్రుడు లాజర్ అయితే ఇలాగా ఉన్నాడు. అర్థమైంది కదా? అర్థమైంది. ఇలా ఉన్నాడు. అబ్రహాము పరదేశంలో ఉండి యేసుక్రీస్తు యొక్క జననాన్ని, యేసుక్రీస్తు యొక్క సువార్త పరిచర్యను, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని, యేసుక్రీస్తు యొక్క సమాధిని, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని, వీటన్నిటిని చూసి ఆయన మిగుల ఆనందించెను అని రాయబడింది. ఇదెలా సాధ్యము? ఒకసారి మత్తయి సువార్త చూడండి, 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 23 నుంచి చదువుతున్నాను. పునరుత్థానము లేదని చెప్పేది సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయినడలా అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగజేయవలనని మోషే చెప్పాడు. మాలో 7 సహోదరులుండేవి. మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోయింది. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకుని, 2వ వాడును 3వ వాడును 7వ వాడి వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయింది. అందరి వెనక ఆ స్త్రీయు చనిపోయింది. పునరుత్థానమందు ఈ 7 ఆమె ఎవరికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండేది కదా అని ఆయనను అడిగింది. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపడుచున్నారు. పునరుత్థానమందు ఎవరునూ పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. వారు ఎవరు? పరదైసులో ఉన్నటువంటి మన పితరులు, పరదైసులో ఉన్నటువంటి పరిశుద్ధులు. వారు పరలోకమందని ఎలా ఉంటారు? దూతల వలె ఉంటారు. ఎలా ఉంటారు? పరలోకమందున్న దూతల వలె ఉంటారు. పరలోకమందున్న దూతల వలె ఉంటారు. అందుకే పోయిన వారం రాజేష్ ఒక క్వశ్చన్ అడిగాను. రాజేష్, మనకు దేవదూతలకు ఏమైనా తేడా ఉందని అందుకే అడిగాను. గుర్తొచ్చిందా? రైట్. మనకు దేవదూతలకు తేడా ఏమైనా ఉందా అంటే, మనం చనిపోయిన తర్వాత పరదైసుకి వెళ్తే మనం ఎలా ఉంటామట? పరలోకమందని దేవదూతల వలె. అంటే ఒక స్థితిని గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. మొత్తం దేవదూతల్లాగా అని కాదు, ఒక స్థితిని గురించి మాట్లాడుతూ అన్నాడు. చనిపోయిన పరిశుద్ధులు ఎలా ఉంటారంటే పరలోకమందని దేవదూతల వలె వారు ఉంటారు. ఇదెందుకు చదివిస్తున్నాను? మన అంశం ఏంటి? చనిపోయిన మన పరిశుద్ధులు, మన పితరులు భూమి మీద ఉన్న మనలను చూస్తూ ఉంటారా అంటే, అబ్రహాము నీతిమంతుడు, పరిశుద్ధుడు, మన పితరుడు. ఆయన చనిపోయిన తర్వాత తన కుమారుడుగా జన్మించబోతున్నటువంటి యేసుక్రీస్తును ఆయన చూశాడు. చనిపోయిన తర్వాత చూశాడు. ఇక్కడ దేవదూతల సందర్భాన్ని నేను చదివిస్తున్నాను. మనము చనిపోయిన తర్వాత దేవదూతల వలె ఉంటాము అని చదివించారు. ఎందుకు చదివించారంటే, చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు
ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరి అను సంగతి వారికి బయలుపరచబడిను. తర్వాత దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ గోరుచున్నారు. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ గోరుచున్నారు. ఏం చూడాలనుకుంటున్నారు దేవదూతలు? ఇప్పుడు మన పరిశుద్ధులు చనిపోతే ఎలా ఉంటారట పరలోకంలో? పరదేశులు గాని పరలోకంలో గాని దేవదూతల వలె ఉంటారు అని. ఇక్కడ ఏం రాయబడిందంటే దేవదూతలు భూమి మీద ఏం జరగబోతోందో ఏం చేస్తున్నారట అంటే చూస్తున్నప్పుడు పరిశుద్ధులు కూడా ఖచ్చితంగా చూస్తూ ఉండడానికి అవకాశము ఉంది. అబ్రహాము ద్వారా అది నిరూపణ అయిపోయింది. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నాను అంటే జాగ్రత్తగా వినండి, తీసుకోవద్దని చెప్పేస్తాను. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మోషే రాశాడు. ఏమని రాశాడంటే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను మడుము మీద కొట్టును, ఆయన నిన్ను తల మీద కొట్టును అని రాయబడింది. ఇది ఆదికాండము 3వ అధ్యాయంలో 15వ వచనంలో మెస్సియాను యేసు క్రీస్తును కూర్చున్నటువంటి మొట్టమొదటి ప్రవచనం. యేసు క్రీస్తు రాబోతున్నాడు, ఆయన ఈ లోకంలోని పాపాన్ని జయించబోతున్నాడు, రక్షణను ఇవ్వబోతున్నాడని మోషే రాశాడు. కానీ అది ఎలా జరగబోతుందో మోషేకు తెలియదు. మీకు కలుగు రక్షణను గూర్చి ప్రవచించినటువంటి ప్రవక్తలు అది ఏ కాలమో ఎట్టి కాలమో అని దాని గురించి విచారించి పరిశోధించి తెలుసుకోవాలనుకున్నారట. ప్రవక్తలు ఏం చేయాలనుకున్నారట? తెలుసుకోవాలి అనుకున్నారట. యెషయా రాశాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కలును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడు. రాశాడే కానీ కన్యక ఎలా గర్భవతి అవుతుంది, కన్యక నుండి ఎలా ప్రభువారు పుడతారు అని రాశాడే కానీ ఆయనకు కూడా ఇంకా స్పష్టంగా తెలియదు. మన గురించి వారు ప్రకటించారు, ప్రవచించారే కానీ అసలు ఏం జరగబోతోంది భూమి మీద అనేది స్పష్టంగా ప్రవక్తలకు కూడా తెలియదు. వారికి ఒకటే అర్థమైంది. ఏమర్థమైంది అంటే రాబోయేటువంటి ప్రజల యొక్క క్షేమం కొరకు మేము ఇప్పుడు ఏం చేస్తున్నాము? ప్రకటిస్తున్నాము. ఇది మా కాలం కానట్టుంది, ఇది మా కాలంలో జరిగేటట్టుగా లేదని తెలుసుకొని వారు ఏం కన్ఫర్మ్ అయ్యారంటే ఇది మా కాలంలో జరిగేటట్టుగా లేదు, చూస్తుంటే రాబోయే తరాలలో జరిగేటట్టుందని వారు అనుకున్నారు. అయితే దేవదూతలు అయితే ఏకంగా ఏం చేస్తున్నారట? తొంగి చూస్తున్నారట. అంటే తొంగి చూసినప్పుడు కనిపిస్తేనే చూస్తారా, కనపడకపోయినా చూస్తారా? రెండు ఉన్నాయి. తొంగి ఎప్పుడు చూస్తామంటే కనిపించి కనిపించక అప్పుడు తొంగి చూస్తాము. రెండవది ప్రయత్నిస్తే కనిపిస్తుంది అన్నప్పుడే తొంగి చూస్తాం. ఈ ఎంత చూసినా కనిపించదు అన్నప్పుడు చూడడానికి ఏమాత్రము ప్రయత్నించం. కాబట్టి అబ్రహాము సందర్భాన్ని బట్టి పరదేశంలో ఉన్నటువంటి మన పెద్దలు మనలను ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. దేవదూతల వలె మనం ఉంటాము అన్నాడు. దేవదూతలు కూడా భూమి మీద ఏం జరగబోతుందని అప్పుడు యేసుక్రీస్తు కాలంలో తొంగి చూశారు. మనం కూడా పరలోకమందల దేవదూతల వలె ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మన పితరులు కూడా మనల్ని చూస్తూనే ఉంటారు. ఇప్పుడు మీకు చెప్పారా? ఇప్పుడు డాడీ ఏం చేస్తున్నాడో తెలుసా? యశోదమ్మ వచ్చిందా, సువార్తమ్మ వచ్చిందా, జీవమ్మ వచ్చిందా, ఎలిషమ్మ వచ్చిందా, శాంతమ్మ వచ్చిందా అని ప్రజెంట్ చేసుకుంటుంటాడు ఆయన. అక్కడ ఉపమానంగా చెప్తున్నాను.
ప్రకాశం వచ్చాడా, దేవరాజు వచ్చాడా, చిన్నేసం వచ్చాడా, ప్రభదాస్ వచ్చాడా, ఖజాందారుడు సెక్రటరీ నాకు తెలియదు కానీ అబ్రాం గారు వచ్చారా అని ప్రజెంట్ చేసుకుంటుంటాడు ఆయన. ఇప్పుడు గుర్తు పెట్టుకునే బాగా ఆయన మనల్ని అందరినీ చూస్తూ ఉంటాడు. ఇంతకంటే సంతోషమే. ఖచ్చితంగా అక్కడి నుండి వారు మనల్ని చూస్తుంటారు. ఇంకో విషయం ఏంటంటే మనల్ని గురించి వారు ఆలోచిస్తూ ఉంటారట. మనల్ని గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇందాక ప్రకాశం గారు చెప్పారు. ఏమని చెప్పారు? వేదనకరమైన స్థలంలో ఉన్నటువంటి ధనవంతుడు ఎవరిని గుర్తు చేసుకున్నాడు? భూమి మీద ఉన్నటువంటి తన 5 సహోదరులను గుర్తు చేసుకున్నాడు. మరి ఇప్పుడు డాడీ మీ అందరిని గుర్తు చేసుకుంటుంటాడా, గుర్తు చేసుకోకుండా ఉంటాడా? ఎందుకంటే మొదటి వారం నుంచి చెప్తూనే వస్తున్నాను, ఆయన బ్రతికిందే మీకోసం. ఎందుకంటే మీకు ఏ విషయం చెప్పానో లేదో, ఒకప్పుడు క్రచ్ఫిల్ గారు, తర్వాత లెస్లీ అంకుల్ అని ఉన్నారు బెంగళూరులో. ఎలిషా ఇక్కడికి వచ్చే, ఎలిషా బెంగళూరుకి వచ్చేయి, ఇక్కడ మనకు హోమ్ ఉంది, బైబిల్ కాలేజ్ ఉంది, నువ్వైతే చూసుకోగలవు అని గోవా నుంచి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి చూసుకో ఎలిషా అంటే, మీకు అందరికి తెలుసు, తెలియని మాట నేను చెప్పట్లేదు. ఆయన అన్న మాట, లేదు నేను మా వాళ్లకు దేవుని వాక్యాన్ని చెప్పాలి, మా వాళ్ళ మధ్యలో నేను ఉండాలి, మా వాళ్లకు దేవుని వాక్యాన్ని నేను చెప్పాలి అని ఆయన చెప్పి ఇక్కడ ఆయన అల్లంపూర్లో, సంతోష్ నగర్ లో లేదా కొత్త ఫ్లాట్లలో ఆయన ఉండిపోవడానికి గల కారణము, ఆయన ఎందుకు బెంగళూరులో లేడు, గోవాలో ఎందుకు లేడు, పూణేలో ఎందుకు లేడు అంటే ఆయన మీ మధ్యలో ఉండాలి అనుకున్నాడు. మీకు దేవుని వాక్యాన్ని చెప్పడమే ఆయన గొప్ప అనుకున్నాడు. ఆ విషయాన్ని మనము గుర్తెరిగి 2 విషయాలు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. పోయిన వారం నుంచి మనం చదువుకుంటూ వస్తున్నాము. భూమి క్రింద ఉన్నటువంటి పరదైసు ఇప్పుడు అది పాతాళంలోనే లేదు. ఎక్కడుంది? 3వ ఆకాశములో పైన అది ఉంది అని చదువుకున్నాము. దానికి గల కారణాలు మనకు తెలిసిన రీతిగా అది నిజమవచ్చును, కాకపోవచ్చును, అవి చూసాము. రెండవది, మరి మన పితరులు, మన పెద్దలు, చనిపోయినటువంటి వారు మనల్ని చూస్తూ ఉంటారంటే ఖచ్చితంగా మనల్ని చూస్తూ ఉంటారు. మన విషయమై వాళ్ళు ఆలోచన కూడా చేస్తూ ఉంటారు. ఆలోచన వరకే వాళ్ళు చేయగలరు, కానీ మార్చే శక్తి వాళ్ళలో అయితే ఏమీ లేదు. కానీ ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటారు. సంఘం ఎలా ఉంది, డాడీ ఆలోచిస్తుంటాడు. సంఘం ఎలా ఉంది, ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు రావట్లేదు, వచ్చింటే బాగుండేది, వీళ్ళు కూడా వచ్చింటే బాగుండేది. ఎందుకంటే ధనవంతుడు నా 5 తమ్ముడు ఇక్కడికి రాకూడదు అనుకున్నాడు కదా, అలాగే డాడీ కూడా అరే వీళ్ళు ఇంకా రావట్లేదు, వీళ్ళకి వచ్చింటే బాగుండేది, ఈ వారం వీళ్ళు వచ్చింటే బాగుండేది, వచ్చింటే బాగుండేది అని చనిపోయిన తర్వాత కూడా ఆయన పరదైసులో ఉండి ఇప్పుడు ఆయన ఖచ్చితంగా అదే ఆలోచిస్తూ ఉంటాడు, అదే ఆయన అనుకుంటూ ఉంటాడు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఇక చివరిగా ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాము. హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాము. 1 నుండి 3 వచనాలు చదువుకుందాము. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓడ్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదురింపలేదు. రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదురింపలేదు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున
ఇంత గొప్ప దేవుని వాక్యము మనకింతటి ధైర్యాన్ని, మనకింతటి నిరీక్షణను, ఇంతటి సంతోషాన్ని, ఎన్నో విషయాలను దేవుని వాక్యం మనకు నేర్పుతుంది. ఈ రోజు మొదటి విషయాన్ని పక్కన పెడితే రెండవ విషయము, మన పెద్దలు, మన పితరులు మనల్ని చూస్తున్నారు. మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, ఎలా జీవిస్తున్నాము అనేది అంతా కూడా వాళ్ళు చూస్తున్నారు. అరే అని వాళ్ళు అనుకుంటుంటారు, మన గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటుంటారు. మన పెద్దల మీద, మన పితరుల మీద, పరిశుద్ధుల మీద మనకు గౌరవం ఉంటే కనుక దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనమందరం కూడా బ్రతకాలి. మనమందరము బ్రతకాలి. వాక్యం అయిపోయింది. మనకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.